జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. 3 పార్టీల ముఖ్యమైన నాయకులు రంగంలోకి దిగారు. తమ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నారు. తలో డివిజన్ ఎంచుకొని విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చలి పెరుగుతుంటే జూబ్లీహిల్స్ లో మాత్రం వేడి వాతావరణం నెలకొంది. జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం సార్ దిగిండు. మళ్ళా యూసుఫ్ గూడ, రహమత్ నగర్, జవహర్ నగర్, కృష్ణకాంత్ పార్క్, ఎల్లారెడ్డి కూడా రోడ్ షో జోరుగా నడిచింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలువాడిని ఎడ్డిచుడు, 2 ఏళ్ల కాంగ్రెస్ ఏలువాడి చెప్పుకున్నాడు. తెలంగాణ నప్పులపాలు చేసిరు, హైదరాబాద్ బస్తీలో బాధలు పట్టించుకోలే, మేము వచ్చినాకనే ఒకదాని ఇంకొకటి జగబెడుతున్నాము అన్నాడు రేవంత్ రెడ్డి సారు. నవీన్ యాదవ్ ను బంపర్ మెజార్టీ తోటి అసెంబ్లీకి దోలాలని కోరిండు. బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకే బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు? మీ మోడీ ఏమిచ్చిందని వస్తారు? బిల్లా రంగాల ఆటోలు తిరుగుతుర్రు, ఫోటోలు దిగుతుర్రు. ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని. బీఆర్ఎస్ వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. చదువుకున్న యువకుడు ఈనాడు సెంటిమెంట్ కాదు, జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కావాలి, అభివృద్ధికి నవీన్ యాదవ్ ని గెలిపించండి. హీగటు రామన్న కూడా ఎలక్షన్ల రథం ఎక్కిండి. ఇయాలనే కాంగ్రెస్ పార్టీ హామీలు తీరుస్తలేదు, అంతా తెలుగు వేస్తుంది. మాగంటి సునీతమ్మని గెలిపిస్తేనే ఫైదా అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రచారము. ఏ కుటుంబం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ గారి రూపంలో అండగా నిలబడ్డదో ఆ ఇంటి ఆడబిడ్డ మీ అందరి దగ్గరికి కూడా వస్తా ఉన్నది. తప్పకుండా ఈ ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదిస్తారని. దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ మస్తు డెవలప్ అవుతుందని గల్లీ గల్లీ తిరుగుకుంటా ఓట్లాడిగిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. ఈ 2 పార్టీలతో ఏం కాదు, బీజేపీ ఎమ్మెల్యేల బలం పెరిగితే అసెంబ్లీలో గట్టి కొట్లాడతారు అనుకుంటా కమలం పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు. ఈ 2 పార్టీలకు కూడా, ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పబోతారో మీరే చూస్తారు. ఈ ఎలక్షన్లకు ఇంకో 10 రోజులే ఉంది కాబట్టి 3 పార్టీల ముఖ్యమైన లీడర్లు ఓట్ల వేటకు వస్తారు అన్నట్టు.